అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను కేఎస్ ప్రసాద్. ఈరోజు మీకు వీడియోలో కిచెన్ చిట్కాలు అని గతంలో ఒక వీడియో చేసామండి. ఇది కిచెన్ చిట్కాలు 2 మరికొన్ని వంటింటి చిట్కాలని మనం తెలుసుకుందాం. మనం ఈ వంటింటి చిట్కాలను తెలుసుకోవడం వల్ల వంట చేయడం సులభతరం అవుతుంది. మనకి తినే ఆహార పదార్థాలు కూడా రుచిగా లభించడం అవకాశం ఉంటుంది. నిల్వ కూడా భద్రపరచుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా అరటిపండు ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే తొక్క నలబడకుండా తాజాగా అనేవి ఉంటాయి. అలాగే అప్పడాలు మొదలైన వడియాలు లాంటి నూనెలో వేపే ముందు కొంతసేపు ఎండలో ఉంచి తర్వాత మనం వాడడం వల్ల ఆయిల్ ఎక్కువ అనేది పీల్చకుండా మనకి కరకలాడుతూ ఉంటాయి. తర్వాత గంజిలో కాస్త తేనె, నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగితే రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు చెప్తున్నారు. అంటే గంజి ఇప్పుడు వాళ్ళు తాగట్లేదండి, పాతాల వారు గంజి తాగే అలవాటు అనేది ఉంది. వారి కోసం ఈ చిట్కా అనేది. తర్వాత కాకరకాయ చేదు లేకుండా మనకి ఉండాలి అంటే వండేటప్పుడు 2 పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తే మనకి కాకరకాయ అనేది మనకి చేదు తగ్గుతుంది. అలాగే తర్వాత మిగిలిన అన్నంలో కొద్దిగా మసాలా దినుసులు, బ్రెడ్ వేసి అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. దానితో పకోడీలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే అల్లం పేస్ట్ పాడవకుండా ఉండాలంటే అందులో చెంచా ఆవ నూనె వేసి ఉంచితే పాడవకుండా ఉంటుంది. అల్లం పేస్ట్లో ఆవ నూనె వేసి నిల్వ ఉంచండి. మనకి ఎక్కువ కాలం కొద్ది కాలం నిల్వ ఉండాలి. మినిమం అల్లం పేస్ట్ అనేది ఓవర్గా ఎక్కువ కాలం ఉంచకూడదండి. మనం అల్లం పేస్ట్ అనేది మినిమం ఒక వారం రోజులు 10 రోజుల నుంచి ఎక్కువ స్టాక్ చేయవాకండి. మనం ప్యాకెట్ తెచ్చుకున్నా కట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు వాడకూడదు. అలాగే డైనింగ్ టేబుల్ మధ్యలో పుదీనా ఆకులు ఉంచితే ఆ వాసనకు ఈగలు, దోమలు అనేవి మనకి అక్కడ ప్రాంతంలో రాకుండా ఉంటాయి. అలాగే కాయకూరలు పసుపు వేసిన నీటిలో తరిగితే వాటిలోని క్రిములని నశించి నీటిలో ఏమైనా ఉన్న క్రిములు అనేది పైకి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాయకూరలు కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది పసుపు వేసి కూరలు తరుపుకుంటే, కాయకూరలు తరిగేటప్పుడు. అలాగే పెరుగు గిన్నెలో చిన్న కొబ్బరి ముక్క లేదా ఎండుమిరపకాయ, చిన్న విస్తరాకు ముక్క వేసి ఉంచితే పెరుగు అనేది పులుపుకుండా ఉంటుందండి, పులుపు అవ్వకుండా ఉంటుంది. అలాగే సేమియా ఉడికించేటప్పుడు మీరు 2-3 చుక్కల నిమ్మరసం పిండితే సేమియా అనేది అతుక్కుపోకుండా మనకి ఫ్రీగా వదిలేయడానికి అవకాశం ఉంటుంది, ముద్దలా మారకుండా ఉంటుంది. అలాగే కాకరకాయ త్వరగా పట్టిపోకుండా ఉండాలి అంటే దాన్ని 2 ముక్కలు చేసి తరిగి నిల్వ చేయాలి. మనం ధనియాల పొడి, సాంబార్ పొడి, ఈ జీలకర్ర పొడి, మనం కొన్ని మసాలా దినుసులు ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే దానిలో మనం కొద్దిగా ఇంగు అనేది చేరిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుందండి. ఇలా మనం ఈ వారం ఈ వీడియోలో వంటింటి చిట్కాలు, కిచెన్ చిట్కాలు 2 అనేది మనం పూర్తి చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన చిట్కాలు, వంటింటి చిట్కాలు అనేది తెలుసుకుందాము. ఇవి మనకి తెలియకుండా మన జీవితానికి ఎన్నో ఉపయోగపడతాయి. ఇవి మేము సేకరించి మీకు విషయం తెలియజేస్తాం వీడియోలో. చూసిన మన ప్రతి ఒక్కరు కూడా మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం, మా ఛానల్ ముందుకు వెళ్ళడానికి కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ బంధువులకి, తెలిసిన వారికి సబ్స్క్రైబ్ చేయించండి. మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మా అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్లో వారంలో 3 రోజుల్లో సోమ, గురు, శుక్ర 3 రోజుల్లో కూడా లైవ్ అనేది చేయబడుతుందండి. 6:30 సాయంత్రం. సోమవారం గురు చరిత్ర, గురువారం షిరిడి సాయిబాబా వారి చరిత్ర, సాయిలీల అమృతం, శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి, గురు పారాయణలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వీడియో చూసిన వారు, అవకాశం ఉన్నవారు పారాయణలో కూడా పాల్గొనండి. మామూలు జనరల్ వీడియోలు, షార్ట్లు అన్నీ ఉంటాయి మన అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఒక వీక్లీ పుస్తకం లాగా ఉంటుందండి మీకు ఈ ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.